తులారాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరములో తులారాశి వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలతో వార్షిక ఫలితాలు. తులారాశి వారు ఒక సమయస్ఫూర్తిని కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తెలివితేటలతో లౌకిక జ్ఞానంతో వారు ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో తులారాశి వారు సమయస్ఫూర్తితో ఎక్కువగా కార్యక్రమాలు చక్కదిద్దుకుంటూ కాస్త స్వార్థపూరితమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి కనపడనీయకుండా సమాజంలో రాణించేటువంటి మనస్తత్వం, మాట తీరు, జీవన విధానం మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చిత్తా నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం తులారాశి వారిగా పిలుస్తాం. ఈ తులారాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ నెల 2 వరకు భాగ్యములో మిథున రాశిలో మంచి ఫలితాలను అందిస్తాడు. జన సహకారం బాగుంటుంది. సమాజంలో పెద్దల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. జూన్ 2 తర్వాత ఈ తులారాశి వారికి గురువు 10వ భావంలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, కష్టం అధికమవుతుంది, జన సహకారం బాగా లోపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇటువంటి ఇబ్బందులను జూన్ 2 తర్వాత మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో ఈ సంవత్సరం అంతా 6వ భావంలో 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. పరివార సహకారంతో ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ఈ రకంగా శని భగవానుడు మీకు 6వ భావంలో 100% శుభఫలితాలను అందిస్తున్నాడు తులారాశి వారికి ఈ తెలుగు సంవత్సరంలో. అలాగే తులారాశి వారికి 5వ భావంలో రాహువు ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలను అందిస్తాడు. డిసెంబర్ 5 తర్వాత 4వ భావంలో కూడా ఆయన ప్రతికూల ఫలితాలను అందిస్తాడు. అనగా పంచమ 4వ భావాల్లో సంచరించేటువంటి అనగా కుంభ మకర రాశుల్లో సంచరించేటువంటి రాహు ఈ సంవత్సరం అంతా మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ రకంగా మీరు మీ ఆలోచనలు కొన్ని దుబారా ఆలోచనలుగా ఉంటాయి. దుబారా ఖర్చులు చేస్తారు. సమాజంలో కొన్ని ఇబ్బందులను అనగా కొన్ని సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సమాజంలో జనాలు హర్షించని విధంగా కొన్ని కార్యక్రమాలు చేసి మీరు నిందలు పాల్గొతారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు చేస్తారు, దుబారా ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో అశాంతి కూరే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తులారాశి వారి సంవత్సరం విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారవేత్తలు కానీ నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు మీరు ప్రారంభించకండి, ప్రయత్నం చేయకండి. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన మానుకోండి. ఈ రకంగా మీరు ఈ 5వ భావంలో రాహువు, 4వ భావంలో రాహువు మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఎటువంటి వ్యక్తుల్ని నమ్మాలి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు కొన్ని తెచ్చుకుని వారు అవుతారు. ఇక డిసెంబర్ 5 వరకు కేతువు లాభంలో సంచరిస్తున్నాడు. మీకు ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులు బాగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 5 తర్వాత 10వ భావంలో కేతు మీకు 50% శుభఫలితాలను అందిస్తాడు. అనగా ఈ సంవత్సరం మీకు శని భగవానుడు పూర్తిగా సహకరిస్తున్నాడు. లాభ 10వ భావాల్లో కేతు మీకు పూర్తిగా మంచి ఫలితాలని, భగవంతుని ఆశీస్సుల్ని, నిరాడంబరతని అందిస్తున్నాడని చెప్పవచ్చు. అలాగే జూన్ 2 వరకు గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఇక రాహు అయితే పంచమ 4వ భావాల్లో పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. అలాగే తులారాశికి అధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సంవత్సరం మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, లేకపోతే ఉద్యోగంలో పదోన్నతులు కానీ, లేకపోతే నూతన గృహంలో ప్రవేశించడం కానీ, భూములు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, శుభ కార్యక్రమాలు నిర్వహించేటువంటి కార్యక్రమాలంతా కూడా శుక్రుడు ఈ సంవత్సరం మీకు ప్రసాదిస్తాడు. అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 2026 2వ తారీఖు నుంచి ఆయన మే నెల 11 వరకు కూడా మీకు 45 రోజులు అనుకూలంగా సంచరిస్తాడు. అలాగే 2026 సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ నెల 6వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా 6 నెలల్లో అనుకూలంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి, తులారాశి వారికి ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత మంచి ఫలితాలు వచ్చే వాతావరణం ఉంటుంది. భూములు కొనుగోలు చేయడం, భూముల వల్ల లాభాలు అందుకోవడం, లేకపోతే ఇంటి నిర్మాణం చేపట్టడం, తద్వారా లాభాలు పొందే పరిస్థితి ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది.
మరి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారు జూన్ 2 తర్వాత దశమ భవనానికి గురువు ప్రవేశిస్తున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను దానం చేయడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం కార్యక్రమాల వల్ల గురుబలాన్ని మరింతగా మీరు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తప్పనిసరిగా మీరు చాముండేశ్వరమ్మ వారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పారాయణం చేయండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మినుములను కానీ ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయడం వల్ల తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా ఉంది.